పార్లమెంటు ఎన్నికల ప్రచార ప్రారంభ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీకి మద్దతు సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు కూడా సభలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. కోదాడులో అదేవిధంగా లక్ష్మీనారాయణ రెడ్డి గారు, డిసిసి ప్రెసిడెంట్ గారు, మున్సిపల్ చైర్మన్ గారు, అందరికీ ఎవరి పేరు మర్చిపోతే క్షమించాలి. ఇక్కడున్న నా అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెలు మీ అందరికీ నమస్కారం. కోదాడులో మీ అందరితో 94 నుంచి 30 ఏళ్ల అనుబంధం ఉంది. ఎన్నికల్లో ఓడిపోయినా, గెలిచినా, ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్నా, మంత్రిగా ఉన్నా, పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నా, తిరిగి మంత్రిగా ఉన్నా, ఏ పదవిలో లేకున్నా మీరు మాత్రం మా అన్నలు, తమ్ముళ్ళు, మా అక్కలు, చెల్లెళ్ళు, మీ గుండెల్లో మాకున్న స్థానానికి నేను, పద్మావతి గారు ఎప్పుడూ కృతజ్ఞులుగా ఉంటామని చెప్పి నేను మనం చేస్తున్నా. మీతో ఉన్నది కుటుంబ సంబంధం, రాజకీయ సంబంధం కాదు. 5 సంవత్సరాలు రాబోయే పరిపాలన కూడా కాంగ్రెస్ పాలనలోనే సాగుతుంది. ఈ విషయాన్ని మీరు బూత్ స్థాయిలో ప్రజలలోకి ఈ 20 రోజులు విస్తృతంగా తీసుకొని వెళ్లి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు మనం ఓటేయాలి, మిగిలిన పార్టీలకు ఎందుకు ఓటేయద్దు అనే దాన్ని విస్తృత స్థాయిలో తీసుకెళ్లి అందరూ 1,00,000 మెజార్టీ చెప్పొచ్చు, 50,000 మెజార్టీ చెప్పొచ్చు. అది ఎంత మెజార్టీ రావాలన్నా అదంతా కూడా మీ చేతుల్లో ఉంది. అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అందరు రిక్వెస్ట్ చేస్తున్నట్టు, మీ నాయకులు చేస్తున్నట్టు, నేను చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ కోసం ఈ యొక్క 20 రోజులు కష్టపడి శ్రమించి పనిచేయండి. వచ్చే 5 సంవత్సరాలు మేమందరం కూడా మీకోసం పనిచేస్తానని, నేను ఎంపీ అభ్యర్థిగా గెలిచిన తర్వాత వారికి చేదోడు వాదోడుగా ఉంటూ మీ అందరికీ ఈ 5 సంవత్సరాలు మీకోసం కృషి చేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. ఆలోచనతో ప్రజా జీవితంలో ఉన్నవారు వీళ్ళందరూ. మరి వచ్చే 5 ఏళ్లలో అదే ధ్యేయంగా పెట్టుకొని మరి ఒక ప్రశాంతత వాతావరణంలో మన భారతదేశం ఉండాలి, మన కోదాడు ఉండాలి, మన నల్గొండ పార్లమెంట్ లో ఉన్న అన్ని నియోజకవర్గాలు ఉండాలి అంటే ఈ దేశంలో బీజేపీ ఎంపీలు అసలే గెలవద్దు. అదే ఏకైక ఉద్దేశంతో మన యువ నాయకుడు రఘువీరారెడ్డి గారు, మరి వారెంబడి కూడా జానారెడ్డి గారంతా పెద్ద మనిషి ఉన్నారు. వారు కూడా రేపు ఎంపీ అయినాక వారికి అండగా ఎన్నో సలహాలు ఇస్తూ రఘువీరారెడ్డి గారిని కూడా ఒక కరెక్ట్ మార్గంలో నడుపుతారు. మరి ఇలాంటి క్యాండిడేట్ ని మన మధ్యన వచ్చినందుకు మనం అదృష్టంగా భావిస్తూ, మరి దయచేసి ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు మరి సార్ది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అతి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ మెంబర్షిప్లు కూడా నల్గొండ పార్లమెంట్ లోనే జరిగినాయి.